చంద్రబాబు జీవితం మొత్తం అబద్ధాలేనంటూ వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత లక్ష్మీ పార్వతి ఫైర్ అయ్యారు. లోకేష్ ని సీఎం చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే సభతో సంబంధం లేకుండా చంద్రబాబు కుమారుణ్ణి పొగుడుతున్నారన్నారు. సరిగా చదువుకోని లోకేష్ ని మంత్రిని చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు లక్ష్మీ పార్వతి. పరిపాలనలో పరమ అసమర్థుడైనటువంటి ఇతను పరిపాలన చేత కాదు, ఆశ తప్ప, అధికారం కోసం వెంపర్లాట తప్ప ఇతనికి పరిపాలన చెయ్యాలి, ప్రజలకు ఏదో చెయ్యాలి మంచి అనేది ఏనాడు లేదు. ఇతని హయాంలో ఒక్క ప్రాజెక్టు, ఒక్క 10,000 కోట్లతో ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదు, తీసుకురాలేదు. బిల్ గేట్స్ ని, బిల్ క్లింటన్ ని వీళ్ళందరినీ తీసుకొచ్చి సభలో కూర్చోబెట్టాడు. సత్యం రామలింగరాజును పక్కన కూర్చోబెట్టాడు. ఆయన చేత 60 కోట్లు కొడుకు సర్టిఫికెట్ కోసం అక్కడ కట్టించాడు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి సర్టిఫికెట్ ఇచ్చారు. ఎందుకంటే అతనికి చదువు అసలు ఎప్పుడూ కూడా పరీక్షలో పాస్ అయిన బాపతే కాదు లోకేష్. అలాంటి వాడిని కూడా ఇలా ప్రమోట్ చేసుకుంటూ చేశాడు. తర్వాత అది వరల్డ్ బ్యాంకులో ఉద్యోగానికి పెట్టాడు. వాళ్ళు 3 రోజుల్లోనే ఇంటికి పంపించారు అతని సమర్థత చూసి. అలాంటి వాడిని ఈ రోజు రాష్ట్రం మీద, ఈ ప్రజల మీద బలవంతంగా రుద్దటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇప్పటికే చంద్రబాబు పరిపాలన ఏంటో చూశారు జనం, విసిగిపోయారు. ఇతనంతటి ఇతను ఎప్పుడూ గెలవలేదని అందరికీ తెలిసిన సత్యం. ఎలా గెలుస్తాడనేది కూడా అందరికి, మొన్న జరిగిన ఎలక్షన్స్ అయితే ఇప్పుడు ఈవీఎంల మీద చాలా పెద్ద రగడ జరుగుతూ ఉంది. అది బయటకు వస్తే వీళ్ళ పాపం ఏంటో పూర్తిగా పండినట్టే నాకు తెలిసి. ఈ ఎన్నిక, ఆంధ్రప్రదేశ్ ఎన్నిక రద్దయితే మాత్రం అప్పుడు ఉంటుంది వీళ్ళది ఏంటి. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే నిజంగా పరిపాలించినటువంటి వాడు, ప్రజల కష్టసుఖాలు ఆదుకున్నవాడు, కరోనాలో వాళ్ళకు అండగా నిలబడినటువంటి వాడు, ఇచ్చిన హామీల క్యాలెండర్ ప్రకారంగా ఒక్క డేటు కూడా తేడా లేకుండా అన్ని కష్టాల్లో ఉండి కూడా కేవలం 100 కోట్లు మాత్రమే కదా ఈ చంద్రబాబు ప్రభుత్వం మిగిల్చిపోయింది. అలాంటి దాన్ని అంత పెంచుకుంటూ పోయి చివరి అన్ని పథకాలను కూడా అమలు చేసినటువంటి ప్రజానాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎక్కడ. హామీలు ఇచ్చి ఎలక్షన్స్ ముందు అయిపోయిన తర్వాత వాటిని తుంగలో దొక్కి మరి ఈ విధంగా మోసం చేసేటువంటి చంద్రబాబు నాయుడు, ఇతను వారసుడిగా రాబోతున్నటువంటి లోకేష్ నాయుడు, లోకేష్ నాయుడు పరిపాలన ఇంకెంత అధ్వానంగా ఉంటుందో ప్రజలకు కూడా పూర్తిగా అర్థమైపోయింది. అందుకే ఎప్పుడు ఎలక్షన్ వస్తుందిరా బాబు అని దేవుడికి దండం పెట్టుకుంటున్నారు ప్రజలంతా కూడా. నేను కూడా ప్రజలను ఒకటే కోరుకుంటున్నా, పొరపాటును కూడా మళ్లీ ఈ ఇద్దరిని, తండ్రి కొడుకుల్ని రాజకీయ రంగం నుంచి దూరంగా పంపాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సమాజం సర్వనాశనం అయిపోయింది, వ్యవస్థలన్నీ నాశనం అయిపోయింది. ప్రతి దాంట్లో వీళ్ళ మనుషులేనా? సిబిఐలో కూడా వీళ్ళ మనుషులే ఉంటారు, ఈడీలో వీళ్ళ మనుషులే ఉంటారు. న్యాయ వ్యవస్థ అయితే చెప్పేదే లేదు. ఎన్నిసార్లు న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టించారు వీళ్ళ లాయర్లు, వీళ్ళంతా కూడా. ఇలా డబ్బు సంపాదిస్తారు అక్రమంగా, ప్రజలను నోట్లో మట్టి కొడతారు. ఆ డబ్బు ద్వారానేమో వీళ్ళ పాపాలు గడుపుకోవడానికి ఈ విధంగా వ్యవస్థను తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. సేమ్ అదే కదా ఇతను కొడుకు కూడా. రేపు వస్తే ఏం జరుగుతుంది? ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. అందుకే పొరపాటును కూడా మళ్ళీ ఈ ఇద్దరు ఈ రాజకీయ జీవితంలో కానీ ఈ అధికారంలో కూడా రాకూడదు. ప్రజలందరూ కూడా మేలుకోవాలి. మంచి పరిపాలన మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అబద్దాల కోరు, అంతకుమించిన అబద్దాల కోరు ఈ తండ్రి కొడుకులు ఇద్దరినీ కూడా రాజకీయాల నుంచి తరిమేయాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.